నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత ఉంది కదా. రాజకీయాలకు కూడా ఈ సామెత వర్తిస్తోంది. అయితే వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆ మాజీ మంత్రి నోటికి అడ్డు అదుపు లేకుండా వ్యవహరించారట. అదే కొంప ఉంచిందనే టాక్ కూడా పార్టీ వర్గాల్లో ఉందట. టైం బాలేదని కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఆ మాజీ మంత్రి మళ్ళీ నోటికి పని చెప్పడం మొదలు పెట్టారు. దీంతో కంట్రోల్ కంట్రోల్ అంటూ అధిష్టాన పెద్దలు ఆయనకు కళ్ళెం వేసే పనిలో ఉన్నారు. ఇంతకీ ఎవరా ఎక్స్ మినిస్టర్? ఆయనతో వైసీపీకి జరుగుతున్న డ్యామేజ్ ఏంటి? రాజకీయ నాయకులు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాటను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఒకప్పుడంటే ఏమో గాని ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా అనేక రకాల ప్రచార మాధ్యమాలు ఉన్నాయి. ప్రతి వారి చేతిలో మొబైల్ ఉంటుంది. ఓ పొలిటీషియన్ మంచి పని చేస్తేనో, మంచి మాట చెబితేనో గుర్తుంటుందో లేదో గాని ఏ మాత్రం నోరు జారినా అది మాత్రం ఖచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. వైసీపీ అధికారంలో ఉండగా కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి. అలాంటి వారిలో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కొడాలి. జగన్ కేబినెట్లో 3 ఏళ్ల పాటు పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా ఆయన నిర్వహించిన పదవికి వచ్చిన పేరు కంటే 5 ఏళ్ల వైసీపీ హయాంలో ప్రత్యర్థులపై ఆయన చేసిన రాజకీయ, వ్యక్తిగత విమర్శలే రాష్ట్ర ప్రజల్లో బాగా నాటుకుపోయాయి. జగన్ కేబినెట్లో ఆయనకు బూతుల మంత్రిగా అప్పట్లో ప్రతిపక్ష పార్టీ నేతలు బిరుదు కూడా ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ఎవరైనా కొడాలి నాని నోటికి టార్గెట్ అయిన వాళ్లే. ఇలా 5 ఏళ్ల పాటు కొడాలి నాని ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు సహజం, కానీ అవి శృతి మించితే ఫలితాలు ఎలా ఉంటాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనుభవిస్తోంది అని పొలిటికల్ సర్కిల్స్ లో అభిప్రాయపడుతున్నారు. కొడాలి నాని రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ నుంచి ఆరంభమైంది. ఆయన ఆ పార్టీ నుంచే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీలో చేరిన వారు చాలా మంది ఉన్నారు. కానీ కొడాలి నానిలా మిగిలిన నేతలు చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేసింది తక్కువే అని చెప్పాలి. మాజీ మంత్రి రోజా, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి నేతలు సైతం కొడాలితో స్వరం కలపడంతో అప్పట్లో వారి వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. పార్టీ నేతల మాటల్లోనే చెప్పాలంటే జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు చేసినా దానికి రావాల్సిన మైలేజ్ రాకపోగా పార్టీపై ప్రజల్లో ఉన్న సానుకూలత నెగిటివ్గా మారడానికి ఇలాంటి నేతల వ్యాఖ్యలే కారణమనే చర్చ కూడా ఉంది. కొడాలి నాని లాంటి నాయకులు ఉపయోగించిన భాష మహిళలు, యువతతో పాటు ఎగువ మధ్యతరగతి వర్గాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించిందనే టాక్ ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కొడాలి పదే పదే చేసిన రాజకీయ విమర్శలు అటు కమ్మ, కాపు సామాజిక వర్గాలను వైసీపీకి దూరం చేశాయనే అభిప్రాయం లేకపోలేదు. మరోవైపు మేధావులు, విద్యావంతులతో పాటు వివిధ వర్గాలు సైతం కొడాలి వ్యాఖ్యలతో పార్టీకి దూరమయ్యారనే ప్రచారం ఉంది. సొంత పార్టీలోని నేతలే ఆయన తీరుపై అప్పట్లో పార్టీ పెద్దలకు ఫిర్యాదు కూడా చేశారట. అయితే పార్టీ అధిష్టానం కొడాలి లాంటి నేతలను కంట్రోల్ చేయలేదు. ఇలాంటి విషయాలను అప్పటి ప్రతిపక్షాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి రాజకీయంగా లబ్ధి పొందాయని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక దాదాపుగా 2 ఏళ్లుగా ఆ పార్టీ తరపున రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలు తక్కువే అని చెప్పాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి నేతలు సహనం కోల్పోయి కొన్ని విమర్శలు చేసినా ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. అయినా అంబటిపై కేసులు, దాడులు వంటి సంఘటనలు జరిగాయి. తాజాగా అంబట్ని పరామర్శించేందుకు కొడాలి ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రెడ్ బుక్ పై కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ సినిమా డైలాగ్ ని గుర్తు చేస్తూ రెడ్ బుక్ లో జగన్ పేరు ఉన్నా, జగన్ డిజిటల్ బుక్ లో లోకేష్ పేరు ఉన్నా లోకేష్ కే నష్టం అంటూ కామెంట్స్ చేసి రాజకీయంగా మళ్లీ తాను యాక్టివ్ కాబోతున్నట్లు సంకేతాలిచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కొడాలి నాని 2 ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో రాజకీయంగా పెద్దగా యాక్టివ్గా లేరు.
దీంతో కొడాలి మళ్లీ రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసే విషయంలో ఎక్కడ అదుపు తప్పుతారోనని పార్టీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయట. కొడాలి నానిని కంట్రోల్లో ఉంచాలని ఇప్పటికే కొందరు నేతలు పార్టీ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది. గతంలో నోటికొచ్చినట్లు మాట్లాడి పార్టీ ఓటమికి కారణమయ్యారని, ఇప్పుడిప్పుడే ప్రజలు వాటిని మరిచిపోతున్నారని, మళ్లీ అలాంటి నేతలను, అలాంటి కామెంట్స్ ను ఎంకరేజ్ చేయొద్దని కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి కొడాలి అంత తేలిగ్గా నోటికి తాళం వేసుకుంటారా అన్నదే ప్రశ్న.